నా వల్ల కాదు నా వల్ల కాదు నా వల్ల కాదురా. ఏమైందిరా? చూడరా, నారా లోకేష్ ని నోటుకు వచ్చినట్టు తిట్టమంటే తిట్టలేని అంటున్నాడు. అది మీ డైలీ డ్యూటీ కదరా. ఇప్పుడు ఏమైంది? పార్టీ గాని మారతావేమో. ఇన్ని కూడా రప్పా రప్పాలే. మనకు తెలిసిన రప్పా రప్ప ఒకటే కదా. ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్న వైకాపా పార్టీ కూడా కొన్ని కంపెనీలు తెలిసి ఉండొచ్చు. వాళ్ళు కూడా చెప్పనండి, అలాంటి వ్యక్తి ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే క్రెడిట్ వాళ్ళకి ఇస్తా, నో ప్రాబ్లం. కానీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిస్తాను. ఐ హావ్ నో ఇష్యూ బాస్. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసేదానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. చూడరా, ప్రత్యర్థి పెట్టుబడి తెచ్చిన ఆంధ్రాకి ఆహ్వానిస్తామంటున్నాడు, క్రెడిట్ వైసీపీకే ఇస్తామంటున్నాడు. అందులో ఏముంది గొప్ప? పెట్టుబడులు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయిరా. అందులో వీడుంటాడు, నేనుంటాను, నువ్వు కూడా ఉంటావురా. ఆయన మనందరి గురించి ఆలోచిస్తున్నాడు రా, ఆంధ్రుల గురించి ఆలోచిస్తున్నాడు రా. ఎన్నికలప్పుడు పోరాడదాం, కొట్టుకుందాం, మాడదాం, పర్లేదు, నో ప్రాబ్లం. బట్ మిగతా టైంలో కలిసికట్టుగా రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందర తీసుకెళ్దాం. ఇప్పుడు నువ్వు లోకేష్ ను ట్రోల్ చేస్తావా చేవా? టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలను ఆంధ్రాకి తెచ్చిన, ట్రోల్ చేసిన, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 16,000 మంది అధ్యాపకుల కళ నెరవేర్చిన, ట్రోల్ చేసిన, ట్విట్టర్ లో శత్రువు సాయం అడిగి ఆదుకున్నా, ట్రోల్ చేసిన. కానీ ఇప్పుడు యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుబడుల వేటలో పని రాక్షసుడులా పరుగులెడుతున్న లోకేష్ అని నేను ట్రోల్ చెయ్యలేను. మన భవిష్యత్తుకు బాటలు వేస్తున్న నాయకుడికి కీడు తెలిస్తే అన్నం పెడుతున్న చేతిని నరికినంత పాపం.